చెప్పండి, ఈ అమ్మాయిని చూసారా? ఈ ఫోటోకి త్వరలో దండ పడుతుంది. రసూలే అందర్. कौन है तुम लोग? రసూల్ అనే వ్యక్తి మా వద్దని ఎవరో షేక్ ఇచ్చి పెళ్లి చేయడానికి ట్రై చేశాడు. మీరు వెతుకుతున్న రసూల్ని నేను కాదు. ఇక్కడ చాలా మంది రసూళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో మీకు కావాల్సిన రసూల్ ఎవడో మాకు తెలియదు. 1-2 రోజుల్లో బిల్ ఆఫ్ ఫినిష్ అవుతాడు. అప్పటి వరకు మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. గుడ్ మార్నింగ్ అంకల్. గుడ్ మార్నింగ్ కృష్ణ. ఆంటీ, నవీన కనిపించట్లేదు. ఏదైనా ఊరెళ్ళిందా? ఏంటంటీ, నవీన ఏమైంది? కృష్ణ అడుగుతున్నాడుగా మాయా, ఏంటో చెప్పు. ఏం చెప్పమంటారు? లేచిపోయిందని చెప్పమంటారా? అనాథ పిల్లని కన్ను కూతుర్లు ఆదరించినందుకు గుండెల మీద తన్నేసి వెళ్ళిపోయిందని చెప్పమంటారా? పెంచి విద్యాబుద్ధులు చెప్పించినందుకు నాకు బుద్ధి చెప్పి మరీ వెళ్ళిపోయిందని చెప్పమంటారా? చెప్పండి, ఏం చెప్పమంటారు? ఏంటి మాయా, నవీన లేచిపోయిందా? ఈ ఇంట్లోనే ఉండే మీకు ఇది కూడా తెలీదా? ఇది ఎలా జరిగిందంటే? నీ ఫ్రెండ్ లాంటి వాడుంటే ఎందుకు జరగదు బాబు? ఎలాగైనా జరుగుతుంది. నా ఫ్రెండా? నీ ఫ్రెండే, తేజ. దానికి సినిమా కబుర్లు చెప్పి లేవ తీసుకుపోయాడు. నువ్వు కూడా రికమెండ్ చేసావు కదా వాడి గురించి. ఇప్పుడు చూడు ఏం చేశాడు. తాడు బొంగరం లేనివాడు కదా అని నవీన్కు ఒక గొప్పింటి సంబంధం చూశాను. నా ఇంటి పరువు తీశాడు. లేదంటే తేజ మంచోడు, నాకన్నా ఉత్తముడు. అవును, అందరూ ఉత్తములే. నా బిడ్డలే బరి తెగించి రోడ్డున పడ్డారు. అందుకే ఊరి చెత్తంతా వచ్చి నా ఇంట్లో పడుతోంది. ఏం తక్కువ చేశానని దానికి అలగా వాడితో వెళ్ళిపోయింది. ఇసుక పెళ్లి ఎలాగో ఇలా తగలడింది కాబట్టి కనీసం దాని పెళ్ళైనా గౌరవంగా అంగరంగ వైభవంగా చేద్దాం అనుకున్నాను. చివరికి నన్ను ఇలా ఫూల్ని చేసింది. అమ్మ అన్న పదానికి విలువ లేకుండా చేసింది. కృతజ్ఞత. అవును, తప్పు నవీనాది కాదు, వాడిది, ఆ తేజగాడిది. ఆ మాట అంటే ఎవరు ఊరుకుంటారు? స్వయంగా మనల్లుడు గారు వాడిని సపోర్ట్ చేస్తున్నారు కదా. అయినా ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్. ఎవరు ముక్కు మొహం తెలియని అమ్మాయికి అన్యాయం జరిగితే ఆ రౌడీ వెదర్ని షూట్ చేసి పారేశాను. అలాంటిది నా ఇంట్లో నా పిల్లలకి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకుంటానా? ఏదో ఒకటి చేస్తాను. ఆల్రెడీ పోలీసులు వాళ్ళ కోసం సీక్రెట్గా గాలిస్తున్నారు. దొరకగానే చెప్తాను. నేనేంటో చెప్తాను, అమ్మంటే ఏంటో చెప్తాను. వాడు అనాథే, అది అనాథే. ఆ అనాథలకి కుటుంబం అంటే ఏమిటో చూపిస్తాను. ఎంత పనిచేసావు తేజ. నాతో మాట మాత్రం కూడా చెప్పకుండా చేశావు. ఇప్పుడు నువ్వు నవీన ఎక్కడున్నారు? నా వల్లే కదా నీకు ఎన్ని కష్టాలు. ఇవి నీకన్నా ఎక్కువ కాదు నవీన. నీకోసం ఇలాంటి కష్టాలు ఎన్నైనా భరిస్తాను. నన్ను ప్రేమించి తప్పు చేసావు తేజ.
నా లైఫ్లోకి రాకపోయి ఉంటే నువ్వు హ్యాపీగా ఉండేవాడివి. నువ్వు లేని హ్యాపీ నాకు అవసరం లేదు నవీన. చావైనా బ్రతుకైనా అది నీతోనే. వావ్, అమర ప్రేమికులు లైలా మజ్ను, పార్వతి దేవదాసులు. మీరు మాత్రం మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉండొచ్చు. నేను మాత్రం కృష్ణతో సంతోషంగా ఉండకూడదు. అదేగా మీ కాన్సెప్ట్. ప్రేమ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు ఇష్క. ఎందుకురా? ఈ ప్రపంచంలో మీరు మాత్రమే స్వచ్ఛమైన ప్రేమికులా? గౌతమి కృష్ణలే నిజమైన ప్రేమికులు. నీ ప్రేమ స్వార్థం. అందుకే కృష్ణను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. పెళ్లిగా చేసుకున్నాను, మర్డర్ చేయలేదుగా. గౌతమి ప్రేమను హత్య చేశావు. గౌతమి కృష్ణను అవమానించిందిరా. నేను ఆరాధించాను. ఎవరిది నిజమైన ప్రేమ? నాకంతా తెలుసు. నన్ను కన్విన్స్ చేయాలని చూడకు. ప్రతి ప్రేమలోనూ స్వార్థం ఉంటుందిరా. ఆ మాత్రం స్వార్థం లేకపోతే అది ప్రేమే అవదు. నీ ప్రేమ కోసం ఈ నవీన మమ్మల్ని నమ్మించి మోసం చేయలేదా? అది స్వార్థం కాదా? ఇన్నాళ్ళు నువ్వు నా ఫ్రెండ్ గా నటించి ఇప్పుడు హఠాత్తుగా కృష్ణ వైపు పార్టీ మార్చావే, ఇది స్వార్థం కాదా? చెప్పు, ఇది స్వార్థం కాదా? మేం చేస్తున్నది మంచి చేయడానికి. అది నీ కళ్ళకు కనిపించట్లేదు. అంటే నేను గుడ్డిదాన్నా? అవునరా, కృష్ణను గుడ్డిగా ప్రేమించిన గుడ్డిదాన్ని. కృష్ణ కోసం పిచ్చిదాన్ని కూడా అయ్యాను. ఆఖరికి మీ ఇద్దరి దృష్టిలో చెడ్డదాన్ని కూడా అయ్యాను. ఇంత చేసినా మీ పుణ్యమా అని మా హనీమూన్ కూడా ఆగిపోయింది. కృష్ణకు నాకు మధ్య ఏమీ జరగలేదు. మీ ఏడుపే నాకు శాపంలా తగిలింది. కాదు, నీ స్వార్థమే నీకు శాపమైంది. ఏంటి నీ లవ్వర్ని కొట్టానని కోపంగా ఉందా? నా భర్తతో కాపురం జరగకపోతే నాకెంత కోపం రావాలి? ఇప్పుడు తెలుస్తుందా నొప్పి? అదంతా కాదు, ముందు ఆ మొబైల్ ఎక్కడ? నాకు తెలీదు. చంపేస్తాను. ఏయ్! చెప్పు. మమ్మల్ని చంపినా అది చెప్పవు. చచ్చి ఏం సాధిస్తారా? గౌతమి కృష్ణని కలుపుతాం. అది కళ. అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. వినండి, ఫ్రెండ్లీగా చెప్తున్నాను. ఫ్రెండ్లీగా చాలా తప్పులు చేశావు శేఖ. ఆ పాపాల్ని ఇప్పుడు కడుక్కుంటున్నాము. కాదు,
మీ పాపాన్ని కడుక్కోవడం కాదు, మీ సమాధులకి గోతులు తోకుంటున్నారు. నువ్వేమైనా చేసుకో. తెలియక మేము హెల్ప్ చేసాం. తెలిసి మళ్ళీ ఆ తప్పు చేయం. ఆల్రెడీ తప్పు చేస్తున్నారు. ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి, కృష్ణ మాత్రం నాకు దూరం అయితే మిమ్మల్ని వదిలిపెట్టను. నా సంగతి మీకు బాగా తెలుసు. నేను ఎంతకైనా తెగిస్తాను. మిమ్మల్ని వదిలిపెట్టను. చోటు, జీ మేడం, రసూల్ ఎక్కడున్నాడు? లోపలున్నాడు. అచ్చా. रसूल, रसूल, आइए आइए बोना जी, बैठिए. कैसे है आप? మీ జైలు జీవితం ఎలా ఉంది? నన్నొక్కదాన్ని ఇరికించి మీరందరూ పారిపోయారు. అందుకేగా ఇప్పుడు మేమే విడిపించాం. పోలీసులు నన్ను చిత్రహింసలు పెట్టారు, మీరు మాత్రం హాయిగా ఉన్నారు. నన్నెంత కొట్టినా కూడా నేను మీ గురించి ఏమీ చెప్పలేదు. ఆ గౌతమిని తీసుకువెళ్లిన వాడి పోలికలు కూడా చెప్పలేదు. మరి గౌతమిని వెతుక్కుంటూ దాని కొడుకు మరిది ఇక్కడికెలా వచ్చారు? చెప్పు బోనాజీ, నా గురించి నువ్వు వాళ్ళకి చెప్పకపోతే వాళ్ళు ఇక్కడికెలా వచ్చారు? నేను మీ పేరు మాత్రమే చెప్పాను, అడ్రస్ చెప్పలేదు. అందుకే బతికిపోయావు. నన్ను వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళకి నా పేరు తెలుసు గాని నా రూపం తెలియదు కాబట్టి సరిపోయింది. లేదంటే నేను కూడా నువ్వున్న జైలుకే వచ్చుండేవాణ్ణి. సారీ రసూల్, మాఫ్ కరో. జరిగిందేదో జరిగిపోయింది. మనం కొట్టుకుంటే లాభం లేదు. మన దందాను లాస్ చేసిన వాళ్ళను కొట్టాలి. నన్ను జైలు పాలు చేసి నిన్ను అండర్ గ్రౌండ్కి పంపిన ఆ గౌతమిని కొట్టాలి. నేను అదే పనిలో ఉన్నాను. నా కోసం వచ్చిన వాళ్ళు ఎక్కడుంటారో ఎంక్వైరీ చేశాను. అయితే ఇంకే, దాని మరిది కొడుకు వచ్చారన్నావు కదా, కొడుకుని కిడ్నాప్ చేద్దాం. దాని ఆచూకీ చెప్పింది ఆ బుడ్డోడే. వాణ్ణి తెచ్చి మన దగ్గర పెట్టుకుంటే వాణ్ణి వెతుక్కుంటూ అదే మన దగ్గరకు వస్తుంది. దాన్ని షేక్ అమ్మేసి నష్టపోయిన సొమ్ముని రికవరీ చేసుకుందాం. మన దందా నిలబెట్టుకుందాం. బహుత్ అచ్చా బోనాజీ, నా దిమాగులో కూడా ఇదే ప్లాన్ ఉంది. నువ్వన్నట్టు కొడదాం. ఆ గౌతమిని, దాన్ని కాపాడిన ఆ లాయర్ గాన్ని గట్టిగానే కొడదాం. నీ ఫ్రెండే తేజ. దానికి సినిమా కబుర్లు చెప్పి లేవ తీసుకుపోయాడు. తేజ నవీన ఎందుకిలా తొందరపడ్డారు? వాళ్ళ పెళ్లి నేను చేస్తానని చెప్పాను కదా. అనవసరంగా పెద్దవాళ్ళ దృష్టిలో చెడ్డవాళ్ళయ్యారు. ఇప్పుడు ఎక్కడున్నారో తెలియడం లేదు. ఆ ఇంద్రగాడి విషయం ఎటూ తేలడం లేదు. నాకు ఫోన్ చేసిన అమ్మాయి ఎవరో అర్థం కావట్లేదు. ఇవన్నీ డీల్ చేస్తున్న ఎస్ఐకి యాక్సిడెంట్ అయి కోమాలోకి వెళ్ళాడు. ఎక్కడిదెక్కడ ఆగిపోయింది. ఏం చేయాలి? ఎంత ఆలోచించినా ఏం అర్థం కావట్లేదు. పోలీసుల ద్వారా వెళ్తే బెటర్. పాత ఎస్ఐ ప్లేస్లో కొత్త ఎస్ఐ వచ్చుంటాడు. అతనికి అన్ని డీటెయిల్స్ చెప్పి ఫాలోఅప్ చేయించాలి. అప్పుడే ఆ ఇంద్ర సంగతి, ఫోన్ చేసిన అమ్మాయి సంగతి, తేజ నవీనాల సంగతి తేలుతుంది.
కృష్ణకి నవీన తేజల గురించి డౌట్ వచ్చింది. నన్నే అడిగాడు. ఏం చేద్దాం? లేచిపోయారని చెప్పావు కదా, వాళ్ళెక్కడున్నారో కృష్ణకు తెలిసే ఛాన్సే లేదు. ముందా బిల్లా గురించి ఆలోచించు. వాడికున్న కసికి కోపానికి ఖచ్చితంగా శత్రు గౌతమిల్ని చంపేస్తాడు. ఇది కన్ఫర్మ్. ఆ విషయం నాకు తెలుసు, కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏదో ఒకటి చేయకపోతే మన కొంప మునుగుతుంది మాయా. వాడు శత్రువుని చంపినా మనకే సమస్య లేదు. గౌతమి చేస్తే విగ్రహం శాశ్వతంగా మనకు దక్కదు. అదే నా భయం కూడా. బిల్లాని ఎలా ఆపాలో నాకు తెలియడం లేదు. పోలీసుల హెల్ప్ తీసుకుందామంటే సీఎం గారికి ఈ విషయం తెలిసిపోతుంది. పోనీ బిల్లాతోనే డైరెక్ట్గా బేరం పెట్టుకుందామంటే వాడితో మనకంత పరిచయం కూడా లేదు. వింటాడన్న గ్యారెంటీ కూడా లేదు. మరేం చేద్దాం మాయా? పోనీ బిల్లని ఫినిష్ చేయమని శత్రుకు చెప్దామా? శత్రు గ్యారంటీగా చంపేస్తాడు. శత్రు బిల్లాని చంపేస్తే మరి శత్రుని చంపడానికి ఎవరొస్తారే? శత్రుని చంపడానికి బిల్లాయే కరెక్ట్. కానీ బిల్లా గౌతమిని చంపకూడదు. ఇది జరిగే పనిలా లేదు మాయా. ఉంది, ఓ మార్గం ఉంది. దాని గురించి నేను మొదటి నుంచి ఆలోచిస్తున్నాను. ఏంటది? బిల్లా గౌతమిని చంపేలోపు గౌతమికి గతం గుర్తు చేసి విగ్రహం ఎక్కడుందో తెలుసుకోవడం. అది అస్సలు జరగదు. దానికి ఇప్పుడప్పుడే గతం గుర్తురాదు. ఆ స్వామీజీ కూడా ఆశ్రమంలో లేడంట. దానికి గతం గుర్తు రావడానికి స్వామీజీలు మంత్రాలు అవసరం లేదు. మరి ఒక ప్లాన్ ఆలోచించాను. పద చెప్తాను. వాడి పేరు బిల్లా. చాలా ప్రమాదకరమైన క్రిమినల్. వాడిని నేను పోలీసులకు పట్టించానని నాపై పగబట్టాడు. వాడు ఈ సిటీలోనే ఎక్కడో తలదాచుకున్నాడు. నాపై అటాక్ చేయడానికి ప్లాన్స్ వేస్తూ ఉంటాడు. నిజానికి వాడి పాటికి నాకు ఫోన్ చేయాలి. చేయలేదంటే వాడి ప్లాన్ ఇంకేదో ఉంది. వాడి టార్గెట్ నేను కావచ్చు, లేదా చిన్ని వినయలు కావచ్చు. కానీ వాడు సక్సెస్ అవ్వకూడదు. వాడు ప్లాన్ చేసి అటాక్ చేయకముందే వాడు ఎక్కడున్నాడో కనిపెట్టి మనమే వాడిని మట్టిలో కప్పెట్టాలి. ఈసారి వాడిని పోలీసులకు పట్టించడం, కోర్టుకు తీసుకెళ్లడం ఉండదు. మనమే మరణశిక్ష వేద్దాం. వాడి కోసం సిటీలో అంగుళం అంగుళం వెతకండి. వాడు దొరకగానే ప్రాణాలతో నా దగ్గరికి పట్టుకురండి. అలా రావడం పరువు తక్కువగా వాడి ఫీల్ అయితే ప్రాణం తీసి వాడి శవాన్ని తీసుకురండి. ఓకే సార్. గౌతమి, ఏం చేస్తున్నావు? ఏం లేదండి, ఊరికనే ఉన్నాను. నీతో కొంచెం పనుందమ్మా, బయటకు వెళ్దాంరా. ఇషిక కృష్ణ గార్ల గురించి అయి ఉంటుంది. ఏంటి మేడం? అది ఇక్కడ చెప్పేది కాదమ్మా, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. వెళ్ళి తయారైరా. ఏదైనా సీరియస్ విషయమా మేడం? ఒక రకంగా ఇంచుమించు అలాంటిదే. నా బట్టలు చదువుకొని రానా? అయ్యో, బట్టలెందుకమ్మా? సీరియస్ మ్యాటర్ అంటే నిన్ను బయటికి పంపించేస్తాననుకున్నావా? చచా, అలాంటిదేం లేదమ్మా. అలా బయటికి వెళ్లి కారులో తిరుగుతూ నీ గతం గురించి మాట్లాడుకుందాం. త్వరగా రెడీ అయ్యరా. పద.
చంద్ర, కారు ఫుల్ ట్యాంక్ చేయించు. గన్లో బుల్లెట్స్ లోడ్ చేసి కారులో పెట్టించు. ఆ గౌతమికి గతం గుర్తొచ్చే వరకు కారులో తిప్పుతాను. గతం గుర్తొచ్చి విగ్రహం ఎక్కడుందో చెప్పిన వెంటనే గన్తో కాల్చి చంపేస్తాను. ఆ గౌతమికి ఇదే ఆఖరి రోజు. సార్ నువ్వు వెళ్ళు. నమస్తే సార్. నమస్తే. మీ కొత్త ఎస్ఐ వచ్చారా? వచ్చారు సార్. ఒక్క నిమిషం సార్. సార్ చెప్పమ్మా, ఈ ప్లేస్ ఏంటో గుర్తొచ్చిందా?